ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. భారత్ కు బిగ్ రిలీఫ్ నిచ్చింది ఇరాన్. హార్ముజ్ పై ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్ర దేశాలు హార్ముజ్ నుంచి ఫ్రీగా వెళ్లొచ్చంటూ స్పష్టం చేశారు సయ్యద్ అబ్బాస్ అరాగ్చి. హార్ముజ్ అంశంపై ప్రధాని మోదీతో అరాగ్చి చర్చలు జరిపారు. ఇక భారత విదేశాంగ మంత్రితోనూ ఇరాన్ మంత్రి భేటీ అయ్యారు. భారత్ ఆయిల్ గ్యాస్ అవసరాలకు పూర్తి రక్షణ కల్పిస్తామంటూ అరాగ్చి తెలియజేశారు. భారత ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదంటూ అరాగ్జీ చెప్పారు. ఇక భారత్ కు ఆయిల్ అమ్మేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందంటూ స్పష్టం చేశారు. భారత నౌకలకు హార్ముజ్ లో పూర్తి భద్రత కల్పిస్తామంటూ ఈ సందర్భంగా హామీ ఇవ్వటం, ఇక శత్రు దేశాలకు మాత్రం హార్ముజ్ లో నో ఎంట్రీ అంటూ ఇరాన్ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించినటువంటి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రధాని మోదీ కూడా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో యుఏఈలో పర్యటిస్తున్నటువంటి విషయం మనకి తెలిసిందే. ఇక దాంట్లో భాగంగానే ఇరాన్ నుంచి ఈ నిర్ణయం వచ్చిందా ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒకసారి అరాగ్చి ప్రకటన విందాం. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, భారత్ విషయంలో సానుకూలంగా ఉన్నామని చెప్పి ఇరాన్ ఇప్పుడు మళ్ళీ చెప్పడం జరిగింది. కానీ గతంలో కూడా ఇదే విధంగా చెప్పింది, భారత్ నౌకల మీద మాత్రం దాడులు చేసింది. ఇక ఈసారి మరి ఇరాన్ చెప్పినటువంటి విషయాన్ని ఏ విధంగా చూడాలి? పూర్తిగా నమ్మొచ్చా లేదా? ఇరాన్ అంటే నమ్మొచ్చా లేదా అనడానికి ఇక్కడ ఎందుకనంటే ఇరాన్ విషయంలో మనం నమ్మొచ్చు అనడానికి స్పష్టమైనటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు 1-2 సందర్భాల్లో ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల భారత నౌకలను ఇబ్బంది పెట్టారు తప్పించి తర్వాత ఇప్పుడు కూడా భారత నౌకలను ఇబ్బంది పెట్టలేదు. భారత నౌకలకి ఎప్పుడు కూడా సేఫ్ ప్యాసేజ్ హార్ముజ్ జలసంధి నుంచి ఉంది. అదేవిధంగా భారత్ తో వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు చాబహార్ పోర్ట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సుదీర్ఘకాలంగా అంటే మనతో సాంస్కృతికంగా కానీ చారిత్రాత్మకంగా కానీ దాదాపు 3000 ఏళ్ల నుంచి ఇరాన్ కు భారత్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంధన అవసరాల విషయంలో కానీ లేదంటే మరే అవసరాల విషయంలో కానీ ఇప్పుడు అక్కడి నుంచి మనం మసాలాలు బిర్యానీలో వాడేటువంటి మసాలాలు కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా అంటే భవిష్యత్తులో కూడా భారత్ కు కావాల్సినటువంటి ఇంధన అవసరాలు తీర్చగలిగేటువంటి సామర్థ్యం మాకుంది. అదేవిధంగా భారత్ కు హార్ముజ్ జలసంధిలో పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాయి మా బలగాలు అనే విషయాన్ని కూడా అక్కడ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి అంటే ఇక్కడ అబ్బాస్ అరాగ్చి ఇప్పుడు బ్రిక్స్ దేశాల సదస్సు కోసం ఆయన భారత్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే భారత్ విషయంలో వదులుకోకూడదు. ఎందుకనంటే యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 తర్వాత భారత్ ఎక్కడా కూడా అంటే అమెరికాకు అనుకూలంగా కానీ ఇజ్రాయెల్ కు అనుకూలంగా కానీ అమెరికాకు భయపడి కానీ లేదా ఇజ్రాయెల్ తో స్నేహపూర్వకంగా కానీ ఉండి కూడా ఎక్కడా కూడా ఆ ఇరాన్ విషయంలో ఇబ్బందికరంగా వ్యవహరించలేదు. కేవలం తటస్థంగానే ఉంది. అలాగే ఇరాన్ కు కావాల్సినటువంటి ఏదైతే అత్యవసరమైనటువంటి మెడికల్ సదుపాయం మెడికల్ కానీ మందుల విషయంలో కానీ లేదంటే మరికొన్ని ఆహార పదార్థాల విషయంలో కానీ చిన్నపిల్లలకు అవసరమైనటువంటి వాటికి కానీ ఇవన్నీ కూడా పంపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇరాన్ కూడా భారత్ విషయంలో అలాగే ఉంది. ఇరాన్ తో భారత్ స్నేహం కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా అది కొనసాగేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇరాన్ పాలకులు ఎవరొచ్చినా సరే గతంలో ఖొమేనీ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఖమేనీ కానీ ఇప్పుడున్నటువంటి ఖమేనీ కానీ వీళ్ళ ముగ్గురు కూడా భారత్ విషయంలో చాలా సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. భారత్ విషయంలో చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలోనే ఇటువంటి ఒక కీలకమైన ప్రకటన ఇరాన్ నుంచి వెలువడింది అని చూడొచ్చా? లేదు, అంతకు ముందు నుంచి కూడా ఇరాన్ భారత్ విషయంలో ఇలాగే ఉంది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి భారత్ ఇలాగే ఉంది. ఇరాన్ అటు పార్లమెంట్ స్పీకర్ కానీ లేదంటే అటు పార్లమెంటరీ కమిషన్ చైర్మన్ కానీ అలాగే అబ్బాస్ అరాగ్చి కానీ లేదంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ విషయంలో కానీ వీళ్ళందరూ కూడా చాలా సానుకూల వైఖరినే ప్రదర్శిస్తూ వస్తున్నారు. భారత నౌకలకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా హై కమిషనర్ కి మనం సమన్లు జారీ చేసినప్పుడు కూడా వాళ్ళు సానుకూలంగానే వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నుంచి కూడా హార్ముజ్ కు ఇప్పుడు మన వైజాగ్ కు మంగళూరు పోర్ట్ కు ఇలా కొన్ని నౌకలు కూడా వచ్చినాయి హార్ముజ్ జలసంధి నుంచి. కాబట్టి ముందు నుంచి కూడా ఇప్పుడు బ్రిక్స్ దేశాల విషయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత ఇటువంటి సానుకూలమైనటువంటి ప్రయత్నాలు ఇంకా మేలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అంతే. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక హార్ముజ్ లో ఇప్పుడు భారత్ నౌకలకి పూర్తిగా భద్రతను కల్పించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది.
ఇక ఇరాన్ కి చమురును భారత్ కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఒకవైపు భారత్ లో మనం చూస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ ₹3 పెరగటము, ఇక గ్యాస్ కష్టాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. దీంతో ఇరాన్ నుంచి కీలక ప్రకటన వెలువడటం కొంత రిలీఫ్ గా మనం చూడొచ్చు.